హాయ్ అండి. వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో మసాలా చిట్టి వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందుకోసం ముందుగా శనగపప్పుని తీసుకుంటున్నానండి. చెన్నా దాల్ అని అంటాం కదా, దాన్ని తీసుకుంటున్నాను. దాన్ని తీసుకొని ఒక చిన్న గ్లాస్తో శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇలా స్ట్రైనర్ పెట్టుకుని నీళ్ళన్నీ వడకట్టేసుకోవాలండి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. గారెల పిండి రుబ్బుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో వాటర్ అనేది ఏమీ లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే వాటర్ ఉంటే ఆయిల్ అనేది పీల్చేస్తే ఆ క్రిస్ప్నెస్ అనేది రాదనమాట వడలకి. అందుకోసం స్ట్రెయిన్ చేసేసుకొని తర్వాత చిన్న మిక్సీ జార్లో తీసుకుని, నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి చిన్న మిక్సీ జార్ సరిపోయింది. అందులో వేసేసుకొని అల్లం, పీల్ చేసిన అల్లాన్ని ఒక చిన్న అంగుళం వరకు తీసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మెజర్మెంట్స్ అనేవి మారుతాయండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ధనియాలు, 2 వెల్లుల్లిపాయలు, 2 వెల్లుల్లి రేఖలు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఇది ఎంత ఘాటుగా ఉంటే అంత బాగుంటుందండి మసాలా వడలు కదా. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఈ 3 వేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్, కలరు వస్తాయండి. దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకుని, సాల్ట్ అనేది వేయకూడదు, సాఫ్ట్గా అయిపోతుంది. కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలండి. ఈలోగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల పైకి వేగుతాయి కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదనమాట. సో ఆయిల్ కొంచెం హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా బాల్స్ కింద వేసేసుకోండి. మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. ఐదర్ వడల కింద వేసుకోవచ్చు, లేదు అంటే మామూలు రౌండ్ రౌండ్ బాల్స్ కింద డ్రాప్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇలా ఆయిల్కి సరిపడా బ్యాచెస్ చేసేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత, ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ షిఫ్ట్ చేసుకోవడమేనండి. పూర్తిగా కలర్ చేంజ్ అయితేనే మీకు ఆ క్రిస్ప్నెస్ అనేది వస్తుంది. ఈ గోల్డెన్ బ్రౌన్ కూడా సరిపోదండి. ఇంకా కొంచెం డార్క్ మెరూనిష్ కలర్లో వచ్చినప్పుడే మీరు దాన్ని తీసుకోవాలండి. లేకపోతే అవి మెత్తగానే ఉంటాయి, మీకు పునుగుల్లాగా ఉంటాయి కానీ మీకు క్రిస్ప్గా అనిపించవు. ఈ వడలు, మసాలా వడల యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్పైసీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి కదా. మీకు ఆ క్రంచ్నెస్ కావాలి అంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా మీడియం ఫ్లేమ్లో. అలాగే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుందండి. సో మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అంతే. ఈ చిన్న టిప్ పాటిస్తే చాలండి, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా మనం మసాలా వడల్ని త్వరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.